గుత్తి వంకాయ మసాలా కూర ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. దొండకాయల్ని శుభ్రంగా తీసుకొని వాటిని కడిగి ఈ విధంగా మనం తరుక్కొని రెడీగా ఉంచుకోవాలనమాట మసాలా కూరకనమాట. ఈ దొండకాయలతోటి ఎన్నో రకాలైన కూరలు చేసుకోవచ్చును. ఈరోజు నేను ఈ రకంగా చేస్తున్నాననమాట. ముందుగా కుక్కర్ తీసుకొని వాటిలోనివి 3 విజిల్స్ వచ్చేదాకా వెలిగించుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పుట్నాల పప్పు, జీలకర్ర వేయాలి. వేసి ఆడుకోవాలనమాట. తర్వాత పచ్చిమిరపకాయలని వేయాలి. కొద్దిగా కొత్తిమీర వేసిన తర్వాత చిల్లీ పౌడరు వేసి దాంట్లోకి మనం ఉల్లిపాయలని, ఎర్రగడ్డలని తరిగి వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఇగో ఈ విధంగా మనకి మసాలా పేస్ట్ తయారైపోతుంది. దీనికి తగినంత ఉప్పు వేసి కలుపుకొని కారం కూడా వేసుకొని ఒక పక్క మనం ఉంచుకోవాలన్నమాట. ఈ విధంగా తయారైన మసాలా ముద్ద ఏ కూరకైనా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా దొండకాయకి చాలా బాగుంటుందన్నమాట. దీన్ని మనం ముందుగా తరిగి ఉంచుకున్నటువంటి దొండకాయల్లోకి వీటిని ఇలాగా స్టఫ్డ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కూర్చున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ దొండకాయల్ని ఒకటిగా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇలాగా పరిచినట్టుగా వేసుకున్నట్టయితే అన్నీ కూడా ఆ నూనెలోని బాగా మగ్గుతాయన్నమాట. ఈ రకంగా వండుకోవడం చాలా బాగుంటుంది. దీని మీద ఇప్పుడు మనం మూత పెడదాం. మూత పెట్టిన తర్వాత కొంచెంసేపు మగ్గిందో లేదో మనం చూసి మళ్ళా దాన్ని ఒక్కసారి కలుపుదాం అన్నమాట. ముక్కలు విరిగిపోకుండా, దొండకాయలు పాడవకుండా అది ఇలాగా కలపాలన్నమాట కొద్దిగానమాట. ఈ మసాలా కర్రీని పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనం తయారు చేసుకున్న మసాలా అంత బాగుంటుంది కాబట్టి అన్నమాట. ఇప్పుడు మిగిలిపోయినటువంటి మసాలా ముద్దలోని కొద్దిగా నీళ్లు కలుపుకుందాం. నీళ్ళు కలుపుకొని మళ్ళా కొద్దిగా మనం నీటిని శుభ్రంగా కలిపినట్టయితే ఈ విధంగా గ్రేవీ తయారవుతుందన్నమాట. దీన్ని మనం మూకుట్లో ఉన్నటువంటి దొండకాయల దగ్గర వేసేద్దాం. వేసి శుభ్రంగా కలుపుదాం అన్నమాట. కలిపితే ఈ మసాలాతోటి బాగా ఉడకాలన్నమాట. ఇది శుభ్రంగాను. ఇది ఉడకాలంటే దీని మీద మళ్ళీ ఒకసారి మూత పెడదాం. మూత పెట్టి ఉడికించుకుంటాం అన్నమాట. ఉడికించుకున్నట్టయితే ఈ విధంగా మనకి గుత్తి దొండకాయ మసాలా కూర తయారవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.